నీలిమ కథలు. జగదీష్ నీలిమ హోటల్లో పనిచేస్తూ ఉండగా చాలాసేపటి నుంచి చాముండేశ్వరి కనిపించటం లేదని గమనించింది నీలిమ. బావా, అత్తయ్య చాలాసేపటి నుండి కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళిందని నీకేమైనా చెప్పిందా? అమ్మ నాకేం చెప్పలేదు నీలిమా. అమ్మ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు కదా. నీకు చెప్పకుండా నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళి ఉంటుందంటావు? నాకు అదే అర్థం కావటం లేదు. మనమెళ్ళి ఊర్లో చూసొద్దామా ఒకసారి? పద, వెళ్ళి అమ్మ ఎక్కడుందో అని ఊర్లో చూద్దాం. ఇద్దరూ కలిసి ఊర్లోకి వెళ్లారు. తెలిసిన వాళ్ల ఇళ్లతో పాటు ఊరి పొలాల్లో, చెరువు దగ్గర కూడా వెతికారు. కాని లాభం లేకపోయింది. వెతికి వెతికి వాళ్ల కాళ్లు అరిగిపోతున్నాయే తప్ప చాముండేశ్వరి మాత్రం కనిపించటం లేదు. నీలిమా, ఒకసారి ఇంటికెళ్ళి చూద్దాం పద. అమ్మ వచ్చుంటుందేమో. అవును బావా, మనం ఊర్లో అత్తయ్యని వెతకడానికొచ్చాం. అత్తయ్య ఇంటికొచ్చుంటే మనకెలా తెలుస్తుంది? పద, వెంటనే ఇంటికి వెళ్దాం. ఇద్దరూ నీరసంగా ఇంటికి వెళ్లారు. ఇంకా ఇంటికి రాలేదు బావా అత్తయ్య. నాకెందుకో భయమేస్తుంది. ఇంతలో వారాల చిట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తి వచ్చాడు. ఏమో, ఈ వారం డబ్బులిస్తారా? ఇదిగో, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి నీలిమ డబ్బులు దాచిపెట్టే డబ్బా దగ్గరికి వెళ్లి తెరిచి చూసింది. ఆ డబ్బా తెరిచి చూడగానే నీలిమ కళ్ళు గెంగెరాలు తిరిగాయి. దానికి కారణం అందులో ఒక్క రూపాయి కూడా లేకపోవటమే. వెంటనే గావుకేక పెట్టింది. జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చాడు నీలిమ దగ్గరికి. నీలిమా, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఏమైంది చెప్పు. ఇదిగో చూడు బావా, మనం డబ్బులు పెట్టే డబ్బాలో ఒక్క రూపాయి కూడా లేదు. ఈ డబ్బులన్నీ ఏమైపోయినట్టు? ఏమమ్మా, డబ్బులిచ్చేది ఉందా లేదా? ఈ వారం డబ్బులు ఈ వారం ఇవ్వకపోతే వచ్చే వారానికి మళ్ళీ వడ్డీ కట్టాల్సి వస్తుంది. అవసరమా చెప్పండి? డబ్బులు తీసుకురండి. మీ మంచిగా చెప్తున్నాను, లేదంటే మీ ఇష్టం. లేదు లేదు, నేనొస్తున్నాను. నీలిమ హోటల్ కౌంటర్లో ఉన్న డబ్బుల్ని తీసి అతనికిచ్చి పంపించేసింది. బావా, అత్తయ్య కనిపించకపోవడానికి, డబ్బుల పెట్టెలో డబ్బులు కనపడకుండా పోవడానికి కారణం ఒక్కటే అయి ఉంటుందా? కుంపదీసి దొంగలెవరైనా డబ్బులు దోచుకెళ్లడానికొస్తే అత్తయ్య వద్దు అనేసరికి డబ్బులు తీసుకొని అత్తయ్యని కొట్టి ఎక్కడైనా పడేసుంటారా బావా? నాకు మాత్రమేం తెలుసు? ఆయన అట్లా ఆలోచించకూడదు. అమ్మకేమయ్యి ఉండదు. పద, మన ఊరి పెద్ద వెంకటయ్యకి చెప్దాం. ఆయన ఏదైనా దారి ఆలోచిస్తాడు. ఊరి పెద్ద దగ్గరికి వెళ్లడానికి వాళ్లు బయలుదేరుతుండగా చాముండేశ్వరి ఎడ్లబండి పక్కన నడుచుకుంటూ వస్తుంది. వెంటనే నీలిమ, జగదీష్ అక్కడికి పరిగెత్తారు. అత్తయ్య, ఎక్కడికెళ్లారు? మీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఇలా చెప్పా పెట్టకుండా వెళ్తే ఎలా అత్తయ్య? ఎక్కడికెళ్లారని అనుకుంటాం, మీరే చెప్పండి. అబ్బబ్బా, ఎందుకు కంగారు? వచ్చేశాను కదా. పదండి, మీరిప్పటి వరకు పడిన కంగారు చాలు. ఇప్పుడు కాసేపు అవాక్కవుదురుగాని. వాళ్లని ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది చాముండేశ్వరి. ఇదిగో నీలిమ, ఈ చీర ఎంత బాగుందో కదా. ఎప్పుడు చూసినా పేదరికమే. ఒక మంచి చీర కొనుక్కుందామన్నా కూడా గతిలేని పరిస్థితులు. అందుకే ఇదిగో ఇన్ని చీరలు ఒకేసారి కొనేశాను. కట్టిన చీర కట్టకుండా నెల రోజులు కట్టేయొచ్చు. అత్తయ్య, ఎందుకిలా చేశారు? డబ్బులేమైనా ఊరికే వచ్చాయా? మనమెంత కష్టపడితే ఆ డబ్బులు వచ్చాయి చెప్పండి? అలాంటి డబ్బు తీసుకుని వెళ్ళి ఇలా బట్టలకి, సోకులకు తగలేస్తారా ఎవరైనా? ఎందుకు నీ ఏడుపు? నీకు వాడికి కూడా చెరో 2 జతలు తీసుకొచ్చానులే. అయినా మనం డబ్బులు సంపాదించేదే సుఖంగా బతకడానికి. నచ్చింది చేయలేకపోతే ఎంత డబ్బుండి ఏం లాభం? డబ్బులు సంపాదించేది నచ్చింది చేయడానికే కాని ఇలా వృధాగా ఖర్చు పెట్టడానికి కాదు. భవిష్యత్తులో ప్రతిరోజూ ఇలా డబ్బులు మన చేతిలో ఉంటాయన్న నమ్మకం లేదు కదా. ఏ రోజు ఎలా ఉంటుందో మనకేం తెలుసో చెప్పండి? చూడు నీలిమా, నేను కష్టపడుతున్నాను, నా కోరికలన్నీ తీర్చుకుంటున్నాను. నీలాగా ఆకల్ని, కోరికలని అదుపులో పెట్టుకుని బతకడమంటే నా వల్ల కాదు. నీకు చేతనైతే నాలా బ్రతకడానికి ప్రయత్నించు, లేదా నీ ఏడుపు నువ్వేడు. అంతేకాని నన్ను అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దని అంటే మాత్రం నేనూరుకోను. అర్థమైందా? అత్తగారి ఆలోచన నీలిమకి అర్థమైంది. అత్తయ్య నేనెంత చెప్పినా వినే పరిస్థితిలో లేదనిపిస్తుంది. ఇలాంటి సమయంలో తనకర్థమయ్యేలా చెప్పాలనుకోవడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం అని మనసులో అనుకుంటుంది నీలిమ. ఇటు పక్క చాముండేశ్వరి మాత్రం తన చీరల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. నీలిమా, అమ్మ చాలా సంతోషంగా ఉంది కదా? అవును, కాని ఆ సంతోషం గాలిమేడల్లాంటిది. ఎప్పుడైనా కూలిపోవచ్చు. అసలైన సంతోషం మనం కష్టకాలం అనేది రాకుండా చూసుకునే ముందు చూపులో ఉంటుంది. అర్థం కాలేదు. పదండి హోటల్లోకి. ఎవరో వచ్చినట్టున్నారు. వాళ్లకేం కావాలో చూద్దాం, పదండి. నీలిమ, జగదీష్, చాముండేశ్వరి హోటల్ పనులు చూసుకుంటూ ఉన్నారు.
కాని హోటల్ డబ్బులు కొన్ని జమవ్వగానే చాముండేశ్వరి వాటిని తీసుకుని వెళ్లి మంచి మంచి చీరలు, ముత్యాల హారాలు, ఖరీదైన హోటల్స్ నుంచి ఆహారం తీసుకుని వస్తూ ఉండేది. నీలిమ మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. అత్తగారికి భర్తకి తెలియకుండా అప్పుడప్పుడు చిల్లర డబ్బుల్ని తీసి తాను ఇంట్లో ఒక మూలకి దాచిపెట్టిన ఒక డబ్బాలో వేస్తూ వస్తుంది. చాముండేశ్వరికి ఎంత చెప్పాలని చూసినా తన ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నీలిమ, నీకొకటి తినిపిస్తాను. అది ఎలా ఉందో చెప్తావా? సరే అత్తయ్య. సరే, కళ్ళు మూసుకో. నీలిమ కళ్ళు మూసుకోగానే చాముండేశ్వరి నీలిమ నోట్లో కొత్త రకమైన ఆహారాన్ని పెట్టింది. అత్తయ్య, ఇది చాలా రుచిగా ఉంది. నాకు తెలిసి ఇది మన ఊర్లో దొరికే వస్తువు కాదని నాకనిపిస్తుంది. అవును, టౌన్కి వెళ్ళినప్పుడు పెద్ద హోటల్ నుంచి ఇది తీసుకొనొచ్చాను. దీన్ని చికెన్ పాప్కార్న్ అంటారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నెమ్మదిగా ఎలాగోలా బతిమాలి ఆ వంట చేసే వ్యక్తి దగ్గర ఎలా చేయాలో కూడా తెలుసుకున్నా. మన హోటల్ ఎలాగూ చికెన్కి సంబంధించిన వాటితోనే కదా నడుస్తుంది. మనం కూడా చికెన్ పాప్కార్న్ పెడదాం మన హోటల్లో. అత్తయ్య, మన దగ్గర చికెన్ సమోసా, చికెన్ పకోడా అమ్ముడవుతున్నాయి నిజమే. కానీ అవి చాలా తక్కువ ధరలో మన ఊరి ప్రజలు కొనుక్కోగలిగేలా ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటున్నారు. అంతేకాని ధర పెంచి మనమెంత మంచి తినుబండారం చేసినా వాళ్ళంత ధర పెట్టి కొనుక్కోడానికి సిద్ధంగా ఉండరు కదా. అలాంటప్పుడు మనమెంత కష్టపడినా ఉపయోగముండదు. వ్యాపారమంటే మనకి నచ్చింది చేయటం కాదు కదా అత్తయ్య. మనం వ్యాపారం ఎలాంటి వాళ్ల మధ్య చేస్తున్నాం, వాళ్ళు ఎలాంటి వస్తువులు కొంటారని కూడా చూసుకొని చేయటమే కదా వ్యాపారం చేసే విధానం. ఏంటి, ఈ మధ్య ఏదో కాస్త నెమ్మదిగా మాట్లాడుతుంటే నా మాటకి లెక్క లేకుండా పోతుందా? నువ్వు నీ మాటలు ఎంత జాగ్రత్తగుంటే అంత మంచిది. నేను రేపట్నుంచి మన హోటల్లో చికెన్ పాప్కార్న్ చేస్తున్నాను. ఇష్టముంటే నువ్వు కూడా చెయ్యి, లేదంటే మాట్లాడకుండా నోరు మూసుకొనుండు. అంతే తప్ప వెనక్కిలాగే మాటలు మాట్లాడకు. అయినా వ్యాపారమంటే ఉన్న దగ్గరే ఉండిపోవడం కాదు, ఉన్నదాన్ని పెంచుకుంటూ వెళ్ళటం. అది తెలియకపోతే దానికి వ్యాపారమని పేరు పెట్టకు. అర్థమైందా? పో, పోయి నీ పన్ను చూసుకో. నా పని నేను చూసుకుంటాను. తరువాత రోజు నుంచి చాముండేశ్వరి చికెన్ పాప్కార్న్ చేయటం మొదలుపెట్టింది. చాలా ఎక్కువ చికెన్ తెప్పించి దాంట్లో కొంతవరకు మాత్రమే చికెన్ పాప్కార్న్కి ఉపయోగించి మిగతాది పక్కకు పెట్టింది. జగదీష్, ఇంకో 3 కేజీల చికెన్ తీసుకొని రాపో. చికెన్ పాప్కార్న్ చేయడానికి ఇంకా కావాలి. ఇదేంటత్తయ్యా, ఇక్కడింత చికెన్ ఉంది కదా, మళ్ళీ ఇంకా చికెన్ తీసుకురమ్మనంటున్నారెందుకు? అదంతా దీనికి పనికిరాదు. ఇది చేయడానికి ఏది కావాలో అది మాత్రమే తీసుకున్నాను. మిగతా చికెన్ పాప్కార్న్ చేయడానికి పనికిరాదులే. అయితే ఈ చికెన్ నేను తీసుకుంటాను. దీన్ని తీసుకొని నువ్వేం చేసుకుంటావు? కూర వండుకుంటావా ఏంటి? ఆయన అంత పిసనారితనం పనికిరాదు నీలిమా. మన దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి కదా, వాటితో ఇంకా చికెన్ తెప్పించొచ్చు కదా. డబ్బులున్నాయని చెప్పి ఇప్పుడే ఖర్చు పెట్టేస్తే ఎలా అత్తయ్యా? తర్వాత ఏదైనా అవసరం వస్తే డబ్బులు చేతిలో ఉండాలి కదా. డబ్బులు సంపాదించి పెట్టడానికి మనకి హోటల్ ఉంది కదా, అందుకే హోటల్ని ఎలా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలో అలాంటి ప్రయత్నమే కదా చికెన్ పాప్కార్న్. కాదత్తయ్యా, ఇప్పుడు ఈ హోటల్ ఉంది కాబట్టి మన దగ్గర కాస్త డబ్బులున్నాయి. ఈ హోటల్ మూసేయాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తాం? అప్పుడు మన కుటుంబం రోడ్డు మీద పడినట్టే కదా. ఆపవే నీ అపశకునం మాటలు. శుభమా అని కొత్త వంటకం జనాల ముందుకు తీసుకురావాలనుకుంటుంటే హోటల్ దివాలా తీస్తుందని మాట్లాడుతున్నావు. అది కాదత్తయ్యా, కీడించి మేలించమన్నారు కదా పెద్దోళ్ళు. అందుకనే ఒకసారి ఇలా కూడా ఆలోచించండని చెప్తున్నాను అంతే. అవన్నీ చేతకని వాళ్ళు చెప్పే మాటలు. పెద్దోళ్ళు చెప్పారంట, ఈమె వినిందంట. వాళ్ళొచ్చి నీ చెవిలో చెప్పారా? నాకెవరు చెప్పలేదే మరి. ఇలాంటి మాటలన్నీ జనాలనుకునేవే తప్ప ఖచ్చితంగా అలానే చెయ్యాలని ఎక్కడ రాసిపెట్టలేదు. అర్థమైందా? ఇక మాటలాపి వెళ్ళు, నాకు చాలా పనుంది. చాముండేశ్వరి పక్కన పెట్టిన చికెన్ అంతా తీసుకుని వెళ్ళింది నీలిమ. ఆ చికెన్ని చికెన్ సమోసా చేయడానికి వాడుతూ ఉంది. చాముండేశ్వరి చేసిన చికెన్ పాప్కార్న్ హోటల్లో పెట్టింది. హోటల్కి వచ్చిన వాళ్లందరితో చికెన్ పాప్కార్న్ గురించి చెప్పటం మొదలుపెట్టింది. చికెన్ పాప్కార్నా? సరే, నాకొక 50 రూపాయలు ఇవ్వవా? మీరు చేశారంటే రుచి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ మొదటిసారి ఆ పేరు వింటున్నాను, ఎలా ఉంటుందో చూడాలి కదా. లతా, ఇవి 50 రూపాయలకి రావు. ఇవి కొనాలంటే కనీసం 100 రూపాయలైనా పెట్టాల్సిందే. 100 రూపాయలా? అంతుంటే ఎవరు కొంటారమ్మా? అన్ని డబ్బులు ఖర్చు పెట్టేంత స్తోమతుంటే ఇలా ఎందుకుంటాం? నాకు రోజు ఇచ్చే చికెన్ సమోసానే ఇవ్వండిలే. నువ్వు కొనకపోతే కొనేవాళ్లే లేరనుకున్నావా ఏంటి? నీ స్తోమతకు తగ్గది నువ్వు కొనుక్కోపో. అయ్యో,
మీ హోటల్ కొంచెం బాగా నడవగానే మీ మాటల్లో తేడా వచ్చేసింది. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవ్వరూ రావటానికి కూడా ఇష్టపడరు. జాగ్రత్త. లత కోపంగా ఆ షాప్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చాముండేశ్వరి మాటలకి, ఆవిడ చెప్పే ధరలు చూసి హోటల్కి వచ్చేవాళ్లు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇదే అదనుగా చూసిన శంకర్ వాళ్ల హోటల్కి ఎదురుగా ఇంకొక చికెన్ సమోసా హోటల్ పెట్టాడు. అక్కడ ధరలు సాధారణంగా ఉండటంతో జనాలందరూ శంకర్ హోటల్కి వెళ్లటం మొదలుపెట్టారు. శంకర్ హోటల్కి వెళ్లేవాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. నీలిమ హోటల్కొచ్చేవాళ్లు కరువయ్యారు. కొద్ది రోజుల్లోనే నీలిమ వాళ్ల దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. తినటానికి కూడా తిండి లేదు. నీలిమ, ఇంట్లో ఏదైనా తినడానికుంటే తీసుకురావా? ఇంట్లో బియ్యం గింజ కూడా లేదత్తయ్యా. ఎవరినైనా అడుగుదామా అంటే అందరూ మనల్ని పొగరుబోతు మనుషుల్లా చూస్తున్నారు. కనీసం మనతో మాట్లాడడానికి కూడా ఎవ్వరూ ఇష్టపడటం లేదు. అదంతా మీ చెలవే అత్తయ్యా. హోటల్కి వచ్చిన వాళ్లని ఎంత చులకన చేసి మాట్లాడారో గుర్తు చేసుకోండి ఒకసారి. అయ్యో, నేనేం చేశానే? అవునులే కోడలా, ఆలోచిస్తే తప్పంతా నాదే అనిపిస్తుంది. అప్పటికీ నువ్వు చెప్తూనే ఉన్నావు, ఎక్కువ ధర ఉన్న వస్తువులు ఈ ఊర్లో అమ్ముడుపోవు, ఊర్లో వాళ్ల స్తోమతకి తగ్గట్టుగా మన వ్యాపారం ఉండాలని. కానీ నేనే వినకుండా హోటల్కొచ్చిన వాళ్లతో చాలా పొగరుగా మాట్లాడాను. దానికి ఫలితంగా మన హోటల్ దివాలా తీసింది. ఇప్పుడు మనం తినడానికి తిండి కూడా లేదు. మీ పట్టుచీరలు, ముత్యాల హారాలున్నాయి కదా, చాలా ఇష్టపడి కొనుక్కున్నారు కదా, అవి ఏ విధంగా అయినా మీ కడుపు నింపుతాయేమో చూడండత్తయ్యా. అవ్వెలా కడుపు నింపుతాయి కోడలా? అందుకే కదా అత్తయ్య మీకు చెప్తున్నాను, మనకి అత్యవసర పరిస్థితొస్తే కాపాడుకోవడానికి మన దగ్గర డబ్బు దాచుకోవాలని. మీరేమో మన గొప్ప చూపించుకోవడానికి ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చు చేస్తూ ఇప్పుడీ పరిస్థితికి తీసుకొనొచ్చారు. మీరేమనుకున్నా మంచిదే, కానీ మనకీ పరిస్థితి రావటానికి కారణం మాత్రం ఖచ్చితంగా మీరే అత్తయ్యా. నీలిమా, నా తప్పు నాకు తెలిసింది. ఇంకెప్పుడూ అనవసరమైన వాటికి డబ్బులు ఖర్చు చేయను. కానీ ఇప్పుడీ పరిస్థితి నుంచి బయటపడేది ఎలాగమ్మా అని చాముండేశ్వరి అనగాని నీలిమ అక్కడ్నుంచి వెళ్లి ఒక డబ్బా తీసుకొని వచ్చింది. ఆ డబ్బా తెరిచి చూసేసరికి అందులో చాలా చిల్లర డబ్బులు కనిపించాయి. ఈ డబ్బులన్నీ ఎక్కడివి నీలిమా? ఇవి మీరు వృధాగా డబ్బులు ఖర్చు చేస్తున్నప్పుడు చిల్లర డబ్బులని పక్కన పడేశారు కదా, అవే అత్తయ్య. అలాగే మీరు చికెన్ పాప్కార్న్ అని చేసి చాలా చికెన్ని వృధాగా పడేశారు కదా, ఆ చికెన్తో సమోసాలు చేసమ్మగా వచ్చిన డబ్బులు. అలా రూపాయి కూడబెడితే ఇప్పుడీ గడ్డు కాలంలో ఆ చిల్లర డబ్బులే మనకి ఉపయోగపడుతున్నాయి. నీ ముందు చూపుతో నా కళ్ళు తెరిపించావు కోడలా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. జగదీష్ ఆ డబ్బుల్ని తీసుకుని వెళ్లి ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకుని వచ్చాడు. అందరూ కడుపు నిండా తిన్న తర్వాత, అత్తయ్య, మన హోటల్ మీద జనాలందరికీ నమ్మకం పోయింది. మళ్లీ మనం దీన్ని మొదలుపెట్టినా జనాలు రావటం కష్టమే. వేరే ఏదైనా ఆలోచించాలి. వేరే ఏదైనా అంటే ఏం చేయగలమమ్మా? ఒక పని చేద్దాం. మనకి చికెన్ పకోడా, చికెన్ సమోసా చేయటం వచ్చు కదా. శంకర్ పెట్టింది కూడా ఈ వ్యాపారమే కదా. శంకరంని మనకి పనివ్వమని అడుగుదాం. అతనికి లాభం వస్తుంది, మనకి పని దొరుకుతుంది కదా. మంచి ఆలోచనే నీలిమ. ఇక నుంచి నేను ఏ గొప్పలకు పోకుండా పొదుపుగా ఉండటం నేర్చుకుంటాను. వెంటనే వెళ్లి శంకరాన్ని కలిసి వద్దాం పదా. ఇద్దరూ కలిసి శంకరాన్ని కలవటానికి వెళ్లి వాళ్లకి పనివ్వమని అడిగారు. వీళ్ళు చేస్తే చికెన్ సమోసా ఎంత రుచిగా ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు వచ్చేవాళ్లంతా వాళ్ల మీద కోపంతో నా హోటల్కి తినడానికి వస్తున్నారే తప్ప అది ఖచ్చితంగా నా చికెన్ సమోసా నచ్చి కాకపోవచ్చు. అందుకే వీళ్ళని నా దగ్గర పనిలో చేర్చుకుంటే వాళ్ళు మళ్లీ వ్యాపారం మొదలు పెట్టకుండా చూసుకోవచ్చు. అలాగే నా హోటల్ని లాభాల బాటలకు తీసుకెళ్లవచ్చు అని మనసులో అనుకున్న శంకర్ బయటికి మాత్రం, నా దగ్గర పని మనుషులు అవసరం లేదు, కానీ మీకు పని ఎంత ముఖ్యమో చెప్తున్నారు కాబట్టి పనివ్వడానికి ఒప్పుకుంటున్నాను. కానీ మీ హోటల్లో సమోసా మరియు పకోడీ రుచి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే నేర్పాలి. ఆ షరతు ఒప్పుకుంటేనే మిమ్మల్ని పనిలో తీసుకుంటా. అలాగే బాబు, మీరు కోరుకున్న రుచి తప్పకుండా వచ్చేలా చూసుకునే బాధ్యత మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. సరే అయితే రేపట్నుంచి పనిలోకొచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి. తరువాతి రోజు నుంచి నీలిమ, చాముండేశ్వరి, జగదీష్ శంకర్ దగ్గర పనిలో చేరారు. చాముండేశ్వరి గొప్పలకి పోకుండా జాగ్రత్తగా పనిచేసుకోవటం మొదలుపెట్టింది. శంకర్ హోటల్కి గిరాకీ కూడా పెరగటంతో శంకర్ వాళ్లని గౌరవంగా చూసుకోవటం మొదలుపెట్టాడు.